నమస్తే సార్. నమస్తే సార్, హెయిర్ ఫాల్ కి అండ్ అలానే బాగా గ్రే హెయిర్ ఉన్నప్పుడు మనం చాలా ప్యాక్స్ అనేవి చేసాము, హెయిర్ ఆయిల్స్ అన్ని ట్రై చేసాం. బట్ డాండ్రఫ్ ఉన్న వాళ్ళు కూడా అడుగుతున్నారు, సార్ మాకేమన్నా హెయిర్ ఆయిల్స్ లేదంటే హెయిర్ ప్యాక్స్ ఉన్నాయని. సో ఈ రోజు వాళ్ళ కోసం మీరు ఒక మంచి హోమ్ రెమెడీ ఇవ్వగలరు? చాలా ఉన్నాయమ్మా. డాండ్రఫ్ సమస్య ఎక్కువ శాతం మందిలో వేధిస్తుందమ్మా. సో కాలంతో నిమిత్తం లేకుండా ఇంచుమించు సంవత్సరం అంతా కూడా ఎక్కువ శాతం మందిని వేధిస్తుంటే, కొంతమందికి స్పెషల్ గా శీతల వాతావరణం అంటే చలికాలం వర్షాకాలం మరీ ఎక్కువగా ఉంటుంది. కాలాలు చేంజ్ అయ్యే కొద్ది కూడా ప్రాబ్లం వస్తుంటుందమ్మా. దీనివల్ల దురద పెట్టడము, కొంతమందికి పొట్టు రాకపోవడము, కొంతమందికి హెయిర్ లాస్ కావడము, చాలా ఇబ్బంది పడుతుంటారు. రకరకాల షాంపూలు వాడుతుంటారు, డాండ్రఫ్ తగ్గడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. కానీ చాలా మంచి హోమ్ రెమెడీ చెప్తానమ్మా. సింపుల్ రెమెడీ, ఎఫెక్టివ్ రెమెడీ, చాలా త్వరగా పనిచేసేటువంటి రెమెడీ, అందరికి తెలిసినటువంటి పదార్థాలతో తయారు చేసుకున్నటువంటి రెమెడీ, మన ఇంట్లో ఉండేటువంటి పదార్థాలతో తయారు చేసుకునేటువంటి రెమెడీ చెప్తానమ్మా. సో అందరూ వాడుకోవచ్చమ్మా. ఈ యొక్క డాండ్రఫ్ కు మనం చెప్పుకోబోయేటువంటి రెమెడీని. ఈ యొక్క రెమెడీకి కావాల్సిన పదార్థాలు రెండమ్మా. మొట్టమొదటిది మిరియాలు. మీకు డౌట్ వచ్చింటుందమ్మా, మిరియాలు అనేసరికి మంట తీసుకుంటుంది సార్, మీరు మిరియాలు చెప్తున్నారని చెప్పేసి ప్రేక్షకులు డౌట్ వచ్చిందమ్మా. నేను అది కూడా చెప్తానమ్మా, ఎలాగ పనిచేస్తున్నా కూడా చెప్తాను. ముందు పదార్థాలు చెప్తానమ్మా. సో మిరియాలను కాస్త వేయించేసి పౌడర్ గా తయారు చేసుకోవడం, ఈ విధంగా మిరియాల పొడి తయారైపోతుంది. రెండవది పెరుగు. పెరుగు కాస్త పులిసినటువంటి పెరుగు అయితే మరీ మంచిదమ్మా. ఈ రెండు పదార్థాలతోనే ఈ డాండ్రఫ్ యొక్క సమస్యను సమర్థవంతంగా ఆ యొక్క సమస్య నుంచి బయటపడవచ్చు. సో ఈ రెండు పదార్థాలు కలిపి మనం వాడుకోవడం వల్ల ఈ డాండ్రఫ్ లేదా చుండ్రు సమస్యను చాలా సమర్థవంతంగా ఎదుర్కోవచ్చమ్మా. చాలా అద్భుతంగా పనిచేస్తుందమ్మా. సో వాడేటువంటి విధానము కరెక్ట్ గా రేషియోలో మనం ఈ పదార్థాలు కలుపుకుంటే మిరియాల వల్ల మంచి జరుగుతున్నప్పుడు హాని జరగదమ్మా. సో ఏ విధంగా చెప్పలేదు అనుకోండి సార్, మిరియాలు వంటలో వేసేది మీరేంటి తలకే అని కామెంట్స్ వస్తాయి. ఎగ్జాక్ట్, నిజమ్మా, కరెక్ట్ గా అడిగారమ్మా. సో కేవలం మిరియాల పొడిని వాడేట్లయితే మంట తీసుకొని చాలా ఇబ్బంది పడతారమ్మా. ఇప్పుడు మనం చెప్పుకునేటువంటి పద్ధతి వాడుకోవడం వల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదమ్మా. సో మిరియాలు కూడా మనకు మేలు చేస్తాయి. ముఖ్యంగా డాండ్రఫ్ యొక్క కలగజేసేటువంటి క్రిమిని హరించేందుకు మిరియాలు పనిచేస్తాయి. అదేవిధంగా డాండ్రఫ్ అనేటువంటి సమస్య ఉన్నప్పుడు ఇన్ఫ్లమేషన్ అనేటువంటి ప్రక్రియ ఈ తలలో చర్మం మీద జరుగుతుంటదమ్మా, స్కాల్ప్ మీద. ఇన్ఫ్లమేషన్ తగ్గించేందుకు ఈ మిరియాలో ఉన్నటువంటి పెప్పరిన్ అనేటువంటి రసాయన పదార్థం ఉపయోగపడుతుందమ్మా. ఎప్పుడైతే ఈ పెప్పరిన్ అనేటువంటి రసాయన పదార్థాన్ని మనం పైపూత మందుగా వాడుకుంటున్నామో అప్పుడు ఇన్ఫ్లమేషన్ అనేటువంటి సమస్య తగ్గిపోతుంది. దానివల్ల డాండ్రఫ్ వల్ల కలిగేటువంటి దురద, పోటు, సలుపు, మంట ఇవన్నీ తగ్గిపోవడమే కాకుండా హెయిర్ ఫాల్ కూడా కంట్రోల్ అయ్యేదానికి ఉపయోగపడుతుందమ్మా. చాలా మందికి తెలియక అట్లా అనుకుంటారమ్మా. కాబట్టి మీరు అన్నట్టు మంచి ప్రశ్న వేశారు. కేవలం మిరియాల పొడి వాడితే మాత్రం అలా జరుగుతుందమ్మా. నేను చెప్పినటువంటి పద్ధతి వాడుకోవడం వల్ల ఏమాత్రం ఇబ్బంది ఉండదమ్మా. సో అంటే దీన్ని ఎలా సార్, ఏ మోతాదులో తీసుకోవాలి చెప్తానమ్మా. దీనికి ఏంటంటమ్మా, వారానికి 2 సార్లు వాడుకుంటే సరిపోతుంది. ఎలా వాడుకోవాలో కూడా నేను ఔషధాన్ని కూడా తయారు చేసి చూపిస్తానమ్మా. ఒక చిన్న కప్పు తీసుకోవాలమ్మా. చిన్న కప్పు ఇలాంటి తీసుకొని ఇందులో 1 టీ స్పూన్ మిరియాల పొడి తీసుకోవాలమ్మా. మొట్టమొదటిగా 1 టీ స్పూన్ అంటే 5 గ్రాముల పొడి తీసుకుంటే సరిపోతుంది అనమాట. 1 టీ స్పూను ఈ విధంగా 1 టీ స్పూను ఔషధం తయారు చేసి చూపించేది ఇక్కడ కొద్దిగానే కలపడం జరుగుతుంది. 1 టీ స్పూన్ అంటే 5 గ్రాముల కంటే ఎక్కువ కూడా వాడవలసిన అవసరం ఉండదమ్మా. మరి హెయిర్స్ మరీ ఎక్కువగా ఉండి అవసరమైతే ఇదే రేషియోలో ఎక్కువగా తయారు చేసుకోవచ్చు. సో ఒక భాగం ఈ యొక్క మిరియాల పొడి 1 టీ స్పూన్ లేదా 5 గ్రాములు ఈ విధంగా మిరియాల పొడి తీసుకోవాలి. దీనికి 5 భాగాలు పెరుగు తీసుకోవాలి. అది తెలియక చాలా మంది ఇబ్బంది పడతారమ్మా. 1 2 3 4 5. సో మిరియాలు బాగా డైల్యూట్ అయిపోతాయమ్మా. సో మిరియాల యొక్క తీక్షణత్వం కూడా ఈ పెరుగును కలపడం వల్ల తగ్గిపోతుందమ్మా. సో చాలా మందికి తెలియక మరి యొక్క ఔషధాన్ని వాడుకోవాలనేటువంటి విషయం కూడా చాలా మందికి తెలియక రకరకాల ఖర్చులు పెట్టుకొని ఆశించినటువంటి ఫలితాలు కూడా పొందక చాలా ఇబ్బంది పడుతుంటారమ్మా. సో కేవలము నేను చెప్పినటువంటి పద్ధతిలో 1 భాగం మిరియాల చూర్ణానికి 5 భాగాలు లేదా 7-8 భాగాల వరకు కూడా ఈ యొక్క పెరుగును వాడుకోవచ్చు. బ్రహ్మాండమైనటువంటి ఈ యొక్క డాండ్రఫ్ ను కంట్రోల్ చేసేటువంటి అద్భుతమైనటువంటి ఔషధం రెడీ అయిపోయిందమ్మా. చాలా ఆశ్చర్యపోతారు మీరు. అంటే నేను పెరుగు మిరియాల కాంబినేషన్ లో అసలు నిజంగానే ఇప్పుడు ఇది అసలు రాసుకోవచ్చా అనే డౌట్ నాకే వచ్చింది. చాలా బాగా పనిచేస్తుంది. ఏంటంటే పెరుగు ఎక్కువ కలుపుకోవాలమ్మా. తెలియక ఇబ్బంది పడతారు. కానీ ఇప్పుడు మిరియాల యొక్క తీక్షణత తగ్గిపోతుంది. సో మిరియాలు చాలా సమర్థవంతంగా ఈ చుండ్రుని ఎదుర్కొందుకు పనిచేస్తాయి. అంతేకాకుండా ఈ పెరుగులో లాక్టిక్ యాసిడ్ అనేటువంటి పదార్థము, జింకు, కాల్షియము ఇలాంటి పదార్థాలన్నీ కూడా మరి
పైపూత మందుగా వాడినప్పటికీ ఈ స్కాల్ప్ని హెల్తీగా ఉంచేందుకు, అదేవిధంగా ఈ యొక్క క్రిమి వల్ల కలిగేటువంటి ఇలాంటి సమస్యలు తగ్గించేందుకు, మరలా ఈ యొక్క సమస్య పునరావృతం కాకుండా ఉండేందుకు సదా కాపాడుతూ సదా రక్షిస్తుండేటువంటి అద్భుతమైనటువంటి ఔషధ గుణాలు ఈ పెరుగులో కూడా ఉన్నాయమ్మా. ఓకే సార్. సో చూసారు కదా, దీన్ని వీక్లీ 2 times పెట్టుకోవడం వల్ల ఎవరికైతే డాండ్రఫ్ ఇష్యూ ఎక్కువగా ఉందో వాళ్ళకి చాలా చక్కగా ఉపయోగపడుతుంది. సో మిరియాలు పెరుగు కాంబినేషన్ అనేది నేను ఫస్ట్ టైం విన్నాను. సో బాగా వర్క్ చేస్తుందంట. సార్ ఒక ఎక్స్పీరియన్స్ని బట్టి మనకి ఈరోజు చెప్పడం జరిగింది. సో మీరు ట్రై చేయండి. ఇది కూడా వాడేటువంటి విధానం కూడా చెప్తాను చూడండి. తప్పకుండా వారంలో ఒక్కసారి కానీ 2 సార్లు కానీ కావాలంటే ప్రమాణం ఎక్కువ తయారు చేసుకోవచ్చు. ఎక్కువ తయారు చేసుకొని స్కాల్ప్ అంతా అప్లై చేసేయాలమ్మా. అప్లై చేసేసి జస్ట్ ½ an hour to 1 hour ఉంటే సరిపోతుందమ్మా. తర్వాత స్నానం చేయాలి. అంతేమ్మా, చాలా సులువు. అంతేమ్మా, ½ an hour to 1 hour ఉంచుకొని స్నానం చేస్తే సరిపోతుంది. ఓకే. సో మరి ఇది మీరు ట్రై చేయాలనుకుంటే డెఫినెట్గా ఒకసారి యూజ్ చేయండి. సో మిరియాలు అండ్ పెరుగు ఈ కాంబినేషన్లో అంటే సార్ చెప్పిన పద్ధతిలో ఎంత క్వాంటిటీ తీసుకోవాలో అంతే విధంగా తీసుకొని ట్రై చేసినట్లయితే మంచి రిజల్ట్స్ ఉంటుందంట. సో ట్రై చేయండి. ట్రై చేశాక తప్పకుండా మీ కామెంట్ అనేది కింద కామెంట్ చేయడం మర్చిపోవద్దు. సో వీడియోని అందరికీ షేర్ చేయండి అండ్ లైక్ చేయండి. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే డెఫినెట్గా కామెంట్ చేయండి. ఆ డౌట్స్ అన్ని కూడా సార్ క్లియర్ చేయడానికి ట్రై చేస్తారు. ఇంకో వీడియోతో మళ్ళీ మీ అందరి ముందుకు వస్తాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి అవర్ ఛానల్.